తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కోయిల ఆళ్వార్ తిరుమంజనం మంగళవారం వైభవంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్య కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తారు. రథసప్తమి, పవిత్రోత్సవాలు, వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని చేపడతారు. హైదరాబాద్కు చెందిన శ్రీ వెంకట రామప్రసాద్ శర్మ దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం 8 పరదాలను బహుకరించారు. ఈ పరదాలను డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు బాబు స్వామికి దాత అందజేశారు. అమ్మవారి గర్భాలయంలో పరదాలను అలంకరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి తాయల వారికి రథసప్తమి సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేయడం వస్తున్నది, అనువాయితీగా వస్తున్నది విదితమే. ముఖ్యంగా ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంవత్సరమునకు 4 మార్లు నిర్వర్తించబడును. రథసప్తమి రోజు మరియు వసంతోత్సవము, తర్వాత పవిత్రోత్సవము, బ్రహ్మోత్సవంలో ఈ 4 సార్లు ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వర్తించం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అనగా పసుపు కుంకుమ చందనము, పసుపు కుంకుమ చందనము, పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనములతో అమ్మవారిని కలిపి అమ్మవారి ఆలయ యొక్క గోడలకంతా శుద్ధి చేసి ఎటువంటి క్రిమికీటకాలు లేకుండా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడును. ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషముగా అమ్మవారు సప్త వాహనములలో ఊరేగింపు జరుగును. ముఖ్యముగా మనకు విశేషముగా తిరుచానూరు గ్రామంలో పద్మ సరోవరానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్య భగవాన్ యొక్క ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో ఆ రథసప్తమి అనగా సూర్య జయంతి ఆ రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాదులను వచ్చి విశేషంగా మొట్టమొదటిగా ఆ స్వామివారు అశ్వవాహనం మీద ఊరేగింపుతో ఈ యొక్క అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవును. మరియు ఈ వాహనములు 7 వాహనములలో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఈ బ్రహ్మోత్సవంలో 9 రోజులు చూడనటువంటి భక్తులు ఒకే రోజులో 7 వాహనములలో అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఈ రథసప్తమి ఉత్సవం సందర్భంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అన్ని విధమైనటువంటి సౌకర్యాలు చేశారు. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతముగా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.